వీక్లో మనం మొత్తం రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ వీక్గా పాటించినాము. దీని భాగంగా అన్ని చోట్ల రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్, స్కూల్ పిల్లలకి, పబ్లిక్కి అవగాహన తీసుకురావడానికి చాలా ర్యాలీలు, తర్వాత ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ కూడా హెల్మెట్ మీద ఎప్పుడెక్కడ చేయడం జరిగింది. స్పందన కూడా పబ్లిక్లో చాలా బాగానే వచ్చింది. ఒక అవగాహన పబ్లిక్లో వస్తే ఈ రోడ్ ప్రమాదాన్ని మనం తగ్గించవచ్చు. ఎందుకంటే దాదాపు 50% ఆఫ్ యూత్, అంటే టోటల్ రోడ్ యాక్సిడెంట్లో ప్రాణం పోయిన మనుషులు 18 to 35 ఇయర్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. అదేవిధంగా స్టాటిస్టిక్స్ చూస్తే 6 o'clock in the evening to 9 o'clock ఈవినింగ్ వరకు దాదాపు 50% యాక్సిడెంట్స్ కూడా ఆ టైంలోనే జరుగుతాయి. సో ఇవి అన్నీ చూసేసి ఎక్కడెక్కడైనా డార్క్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి, ఆ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి ఎట్లా సమాధానం తీసుకోవాలి, రోడ్ ఇంజనీరింగ్ ఎట్లా తయారు చేయాలి, అవి అన్నీ మా సిబ్బంది అందరు చూస్తున్నారు. దీన్ని ఎట్లా కరెక్ట్ చేసి ఈ ప్రమాదాలను ఎట్లా తగ్గించాలి అని చూస్తున్నారు. రేపు 31st మన ఈ వారానికి లాస్ట్ డే. దీన్ని ఒక యాక్సిడెంట్ ఫ్రీ డేగా మేము పబ్లిక్కి పాటించమని చెప్తున్నాము. మాతోని సహకారం చేసి జాగ్రత్త ఉండి ఒక్కరోజు కనీసం మనం ఎటువంటి యాక్సిడెంట్ లేక చూస్తామని మేము అందరితోని మనవి చేస్తున్నాము. జాగ్రత్త డ్రైవ్ చేయండి, ట్రాఫిక్ రూల్స్ని ఫాలో చేయండి. రేపు మన సైబరాబాద్ ఏరియాలో ఒక పెద్ద యత్నంలో సభలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. సో హోప్ పబ్లిక్ మాతోని, పోలీస్ సిబ్బందితోని మొత్తం రాష్ట్రంలో కోఆపరేట్ చేసి ఈ రోడ్ సేఫ్టీ వీక్ని లాస్ట్ డేని ఒకసారి మంచి భావనతోని, మంచి స్పందనతోని మాతోని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.